హాయ్, ఏం చేస్తున్నారు? అందరు మంచిగా సోఫాలో కూర్చొని రిలాక్స్ అవుతున్నారా? నాకు తెలిసి డిన్నర్ ప్రిపేర్ చేసే ఉంటారు అందరూ. ఈ టైంకి ఆల్మోస్ట్ అందరూ వంట చేసేస్తారు కదా. నేను కూడా డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసినానో చూపిస్తాను రండి. మా హస్బెండ్ అయితే చపాతీ తింటాడండి. రోజు తను డైట్ చేస్తాడనమాట. అయితే డైలీ చపాతీ అంటే మనం 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ చేయలేం కదా. తనకైతే నేను ఒక 3 చపాతీలు అయితే చేసినాను. చూడండి, చపాతీలు చేసి హాట్ బాక్స్లో పెట్టేసినాను. తర్వాత వైట్ రైస్లోకి చూడండి, వైట్ రైస్ అయితే వండినావు పిల్లలకి నాకు. ఇందులోకి నేను ఏం చేసినానంటే కొబ్బరి పచ్చడి, నేను కొబ్బరి పచ్చడి ప్రిపేర్ చేసిన అనమాట. ఈ కొబ్బరి పచ్చడికి కాంబినేషన్ ఒకటి అద్దరిపోయి కాంబినేషన్ ఉంటుంది. అదేంటంటే చూడండి, పెరుగు పచ్చడి. ఈ రెండింటి కాంబినేషన్ అస్సం ఉంటుంది అనమాట. తెలిసిన వాళ్ళైతే లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ కాంబినేషన్ తిన్న వాళ్ళు, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు వీటితో పాటు పిల్లలకి నేను ఎగ్ ఆమ్లెట్ కూడా వేయాలనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు అడిగినారు. ఎగ్స్ అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి డిన్నర్ ఇదే పెడతాను అనమాట. పిల్లల కోసం అయితే నేను ఎగ్స్ ఆమ్లెట్ వేస్తాను. అంటే ఇప్పుడు వేయను, తినేటప్పుడు వేడివేడిగా వేసిస్తాను. ఇప్పుడైతే మాకు డిన్నర్ రెడీ అయిపోయింది. మీరు డిన్నర్ హ్యాపీ డిన్నర్.